మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ని సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్లో అదరగొట్టింది. భారీ ఓపెనింగ్స్ కొన్ని ప్రాంతాల్లో తీసుకువచ్చింది. మరోవైపు రామ్ డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్ మూవీస్ రిలీజ్ అవడంతో ఓపెనింగ్స్పై కొంచెం ప్రభావం చూపించాయి. మరి ఈ సినిమా తొలి రోజు ఎంత వసూళ్లు తీసుకువచ్చింది, నేడు రెండో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. థియేటర్లోకి రవితేజ మూవీ వస్తోందంటే ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మంచి కంటెంట్ ఉండే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు రవితేజ. ఇక యాక్షన్కి కొదవ ఉండదు. అభిమానులైతే ఎదురుచూపులకు తగ్గట్టుగానే మాస్ మహారాజా కూడా ఏడాదికి 2-3 సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ఉన్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15వ తేదీ థియేటర్లోకి వచ్చింది. సినిమాలో కంటెంట్, మాస్ ఎలివేషన్, డైలాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అందరికీ. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మార్నింగ్ షో నుంచే సినిమాకి 60% ఆక్యుపెన్సీ కనిపించింది. నైజాంలో అయితే గత సినిమా రికార్డులు కూడా దాటేలాగా తొలి రోజు మంచి వసూళ్లు తీసుకువచ్చింది. అడ్వాన్స్ బుకింగ్లో దుమ్ము దులిపేసిందనే చెప్పాలి. ఓవర్సీస్ మార్కెట్లో $150,000 మార్కును కూడా అందుకుంది ఈ సినిమా. వరల్డ్ వైడ్ తొలి రోజు సుమారు 12 నుంచి 13 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది మిస్టర్ బచ్చన్. అయితే రవితేజ రేంజ్కి ఇవి తక్కువ ఓపెనింగ్స్ అనే చెప్పుకుంటూ ఉంటున్నారు అభిమానులు. కానీ ఇదే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ ఉండడంతో థియేటర్లు కూడా పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ సింగిల్గా వచ్చి ఉంటే మాత్రం ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసేదంటున్నారు చాలామంది. ఇదే రోజు రామ్ నటించిన సినిమా, అలాగే విక్రమ్ల సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో థియేటర్లు పంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆక్యుపెన్సీ కూడా కొంతమేర తగ్గుతూ వచ్చింది. ఇక ముందు వీకెండ్ ఉండడంతో వసూళ్లు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు సుమారు 8 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఈరోజు ఆక్యుపెన్సీ కూడా 56% కనిపిస్తోంది. ఇక శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో దాదాపు 10 నుంచి 12 కోట్లు లేదా 14 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. నైజాంలో అయితే నేడు మంచి ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోందనేది అనలిస్టులు చెప్పే మాట. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511